మాఘమాసం ఎపిసోడ్ 2 మాఘస్నానం మహత్యం. నీటిలో శరీరం కాదు, మనస్సు శుద్ధవుతుంది. నీరు మన జీవితంలో ప్రతిరోజూ ఉంటుంది. కాని కొన్ని సందర్భాల్లో ఆ నీరు పుణ్యంగా మారుతుంది. అలాంటి పవిత్ర క్షణమే మాఘస్నానం. ఇది కేవలం శరీరశుద్ధి కాదు, ఇది మన అంతరంగాన్ని తాకే ఒక ఆధ్యాత్మిక అనుభవం. ఈ ఎపిసోడ్లో మనం తెలుసుకోబోయేది మాఘస్నానమంటే ఏమిటి, శాస్త్రాలు ఎందుకు దీనిని మహాపుణ్యంగా చెప్పాయి, నేటి జీవితంలో దీని అర్థం ఏమిటి. మాఘస్నానం అంటే ఏమిటి? మాఘమాసంలో ప్రాతఃకాలం సూర్యుడు పూర్తిగా ఉదయించకముందే నదీతీరాలు జీవంతో నిండిపోతాయి. వృద్ధుడు, యువకుడు, స్త్రీ, పిల్ల అందరూ ఒకే భావంతో నీటిలోకి దిగుతారు. ఈరోజు నేను శుద్ధిగా మారాలి అనే భావంతో. శాస్త్రాలు చెబుతున్నాయి, మాఘే స్నానం యః కుర్యాత్ సర్వపాపైః ప్రముచ్యతే. అంటే మాఘమాసంలో భక్తితో చేసిన స్నానం మన పాపబంధాలను నెమ్మదిగా కరిగిస్తుంది. ఎందుకు మాఘమాసంలోనే? ప్రశ్న సహజం. ఇతర మాసాల్లో స్నానం చేస్తే పుణ్యం లేదా? ఉంది. కాని మాఘమాసం ప్రత్యేకం. ఈ కాలంలో సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. చంద్రుడు మనసుపై ప్రభావం చూపుతాడు. ప్రకృతి మొత్తం మన అంతరంగ శుద్ధికి అనుకూలంగా ఉంటుంది. చల్లని నీరు శరీరాన్ని కాదు, అహంకారాన్ని కుదిపేస్తుంది. అందుకే ఈ కాలంలో స్నానం ఒక తపస్సు అవుతుంది. నదులు ఎందుకు ముఖ్యము? నదులు కేవలం నీటి ప్రవాహాలు కావు, అవి తపస్సు చేసిన ఋషుల శ్వాసలు. గంగా పాపనాశిని, గోదావరి త్యాగస్వరూపిణి, కావేరి భక్తి ప్రవాహం, కృష్ణ కర్మసాక్షి. మాఘమాసంలో ఈ నదుల్లో స్నానం చేయడమంటే దేవతల సమక్షంలో మనసును ఒప్పుకోవడం. అందుకే నదీతీరాలు మాఘమాసంలో మంత్రాల్లా మారుతాయి. మాఘస్నానం ఎలా చెయ్యాలి? శాస్త్రాలు ఒక నియమం చెబుతాయి. భావం ముఖ్యం. నీటిలోకి దిగే ముందు మనసులో ఒక సంకల్పం. నేను కోపాన్ని తగ్గిస్తాను, నేను ద్వేషాన్ని వదులుతాను, నేను నిజాయితీగా జీవిస్తాను. నీటిలో ఉన్నప్పుడు మౌనం, మంత్రం, శ్వాసపై దృష్టి. నీటిలోంచి బయటికి వచ్చిన తర్వాత ఆ సంకల్పాన్ని జీవితంలోకి తీసుకెళ్లడం. లేకపోతే మాఘస్నానం నీటితోనే ఆగిపోతుంది. నేటి మనిషికి మాఘస్నానం అర్థం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ బయట చాలా శుభ్రంగా ఉంటారు. కాని లోపల ఆలోచనలు కలుషితం, మనస్సు అలసట. మాఘస్నానం మనకు చెప్పేదొక్కటే, బయట కాదు, లోపల శుభ్రం కావాలి. నది దగ్గరకు వెళ్లలేకపోతే భయపడవద్దు. ఇంట్లో స్నానం చేస్తూ కూడా మాఘస్నానం చేయవచ్చు. మనసుతో, సంకల్పంతో, మార్పు కోరికతో. అదే నిజమైన మాఘస్నానం. ముగింపు. స్నానం నుంచి సాధన వరకు మాఘస్నానం ఒకరోజు పని కాదు, అది జీవితానికిచ్చే ఒక దిశ. నీరు శరీరాన్ని తాకుతుంది, భావం ఆత్మను తాకుతుంది. ఈ సిరీస్లో మనం ముందుకు వెళ్లే కొద్దీ మాఘమాసంలోని ఇంకా లోతైన రహస్యాలను తెలుసుకుంటాం. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.